ఓకే, ఇంట్ ఏ డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేయచ్చు. ఓకే, సేఫ్టీ ఇక్కడ కూడా ఇన్సైడ్ ద క్లాస్ అవుట్ సైడ్ ద మెథడ్. ఓకే, ఇన్సైడ్ ద క్లాస్ అవుట్ సైడ్ ద మెథడ్. ఓకే ఓకే, ఇన్సైడ్ ద క్లాస్ అవుట్ సైడ్ ద మెథడ్ సేమ్. బట్ ఏంటంటే స్టాటిక్ అనే కీవర్డ్ ఉండదు. ఓకే స్టాటిక్ వేరియబుల్ కి దీనికి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యూజ్ చేద్దాం అనుకుంటాను. స్టాటిక్ వేరియబుల్ ఎలా యూజ్ చేస్తాం అంటే అలా యూజ్ చేయాలనుకుంటున్నాను. సో యూజ్ చేస్తా ఉంటే నాకు ఎర్రర్ అయితే వస్తూ ఉంది. ఏంటి అంటే స్టాటిక్ అనేది స్టాటిక్ అనేది బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, అది ఆబ్జెక్ట్ మెంబర్ అనమాట. అది స్టాటిక్ అనేది ఆబ్జెక్ట్ మెంబర్. ఓకే, ఆబ్జెక్ట్ మెంబర్. అందుకే మనం డైరెక్ట్ గా యూజ్ అయితే చేయలేము. స్టాటిక్ ని డైరెక్ట్ గా యూజ్ చేస్తూ ఉంటాం, అవునా? స్టాటిక్ ని డైరెక్ట్ గా యూజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే అది క్లాస్ మెంబర్ కాబట్టి. సో క్లాస్ మెంబరే, సో దానికి ఆబ్వియస్లీ మెమరీ స్పేస్ అనేది ఉంటుంది అనమాట క్లాస్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇల్లు అనుకుందాం. సో మీకు సపరేట్ స్పేస్ అయితే ఉంటుంది, రైట్? ఎస్ సార్. సో మీన్స్ యువర్ బిలాంగ్స్ టు యువర్ హోమ్, రైట్? సో అలాగే స్టాటిక్ అనేది బిలాంగ్స్ టు క్లాస్ అనమాట. ఓకే, నువ్వు నా మెంబరే, నీకు మెమరీ స్పేస్ అయితే ఇస్తానని చెప్పేస్తుంది క్లాస్. బట్ నాన్ స్టాటిక్ ఏంటి అంటే నువ్వు నా మెంబర్ కాదు. సో నువ్వేం తీసుకోవాలి, మెమరీ తీసుకుని రావాలని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్ సైడర్స్ వచ్చారనుకున్నాం. సో మనకు అవుట్ సైడర్, మనకైతే ఇండివిజువల్ స్పేస్ ఉంటుంది. వాళ్ళకి అవుట్ సైడర్ వస్తే వాళ్ళకు సపరేట్ మళ్ళీ స్పేస్ అనేది క్రియేట్ చేసి ఇస్తున్నాం, అవునా? సో ఇప్పుడు నాన్ స్టాటిక్ అనేది ఏంటి, అవుట్ సైడర్ అనమాట. ఓకే, నాన్ స్టాటిక్ అనేది అవుట్ సైడర్. వాళ్ళకు ఏం చెప్పాలి, లేదు నీకు మెమరీ స్పేస్ అయితే లేదు అని చెప్తుంది అనమాట క్లాస్ డైరెక్ట్ గానే. మెమరీ స్పేస్ అనేది లేదు, సో నీ మెమరీని క్రియేట్ చేసుకుని రా అంటే నీ పర్టికులర్ జాగాని ఎత్తేసుకుని రామని మేము చెప్తున్నట్టు ఇక్కడ క్లాస్ సేమ్ అలాగే చెప్తా ఉంది మనం. ఓకేనా? అందుకే మనకు నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇది బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్ కాబట్టి మనము ఆబ్జెక్ట్ తోనే మనం యూజ్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, యూజింగ్ న్యూ కీవర్డ్. ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం, యూజింగ్ న్యూ కీవర్డ్. ఓకే, సో ఇప్పుడు ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? ఓకే, అంటే ఏ హోమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఏ హోమ్ లో నాకు మెమరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆ హోమ్ పేరు ఏంటి, డే 1. ఓకే, సో డే 1 కి నేను మెమరీ అనేది క్రియేట్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా? సో ఈ ఆబ్జెక్ట్ క్రియేటింగ్ ఈ మెమరీకి క్లాస్ కి అంటే ఏంటి, ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో దీన్ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి డే 1. ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి డే 1. ఓకే, సింపుల్ సింటాక్స్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలా అంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇది మనకు సింటాక్స్ అనమాట. ఓకే, ఇది మనకు సింటాక్స్ అనమాట. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఏమైనా ఇచ్చుకోవచ్చా మేడం? ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా మీకు యూజర్ డిఫైన్ వర్డ్, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. నేను ఫస్ట్ చెప్పాను కదా రూల్స్, ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ఆబ్జెక్ట్ కి ఏమైనా రూల్స్ ఉన్నాయి మేడం, లైక్ కేస్ సెన్సిటివ్ అని ఏమైనా? లేదు, అలాంటిది ఏం లేదు. అంటే లైక్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు, అండర్ స్కోర్ డాలర్ తప్పితే. ఓకే, నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు. సేమ్ రూల్స్ వేరియబుల్స్ కి ఐడెంటిఫైర్ కి ఏం రూల్స్ ఉన్నాయి సేమ్ అవే రూల్స్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాలి అనమాట దీనికి. అలా మళ్ళీ సిస్టమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదా కాకుండా నేను చెప్పాలి. సో చూడు, ఓకే చూడు, ఏని నువ్వు డైరెక్ట్గా వెతికితే దొరకదు. నేను మెమరీ స్పేస్ అనేది క్రియేట్ చేశాను, వెళ్ళేసి తీసుకుని రమ్మని చెప్పాలి. ఆ ఆబ్జెక్ట్ లోన ఏ ఉంటది, వెళ్ళేసి తీసుకుని రమ్మని చెప్పాలి నేను. ఓకే, సో ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనము ఎన్నిసార్లు అన్నా యూజ్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్ ని.
అండ్ ఎన్ని వేరియబుల్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. నాన్ స్టాటిక్ ఎన్ని ఉన్నాయి అన్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాన్ స్టాటిక్ అనేవి 2 ఉన్నాయి కాబట్టి సో 2 వేరియబుల్స్ ని యూస్ చేసుకోవచ్చు అట్ ఏ టైం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. ఓకే, ఒక్కొక్కసారి నేను కాల్ చేస్తున్నా, ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఎన్నిసార్లు అన్నా కాల్ చేసుకోవచ్చు, ఎన్ని వేరియబుల్స్ అన్నా మనము కాల్ చేసుకోవచ్చు. హలో బ్రో చెప్పండి. ఓకే మేడం. సో ఇది ఇప్పుడు నాన్ స్టాటిక్ అనేది వేరే క్లాస్ లో ఉంది, సంథింగ్ వేరే క్లాస్ లో ఉంది, డెమో క్లాస్ లో ఉంది. ఈ డెమో క్లాస్ లో ఉండే నాన్ స్టాటిక్ వేరియబుల్ ని తీసుకోవాలనుకుంటున్నాను, యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. యూజ్ చేసుకోవాలి అనుకుంటే సిని డైరెక్ట్ గా మనం యూజ్ చేయలేము. బికాజ్ ఎందుకంటే నాన్ స్టాటిక్ ఎక్కడుందని నేను చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సో యూజింగ్ ఈ ఆబ్జెక్ట్ తో పాసిబుల్ అవుతుందా? ఈ ఆబ్జెక్ట్ తో నేను కాల్ చేయొచ్చా? లేదు. బికాజ్ ఎందుకు అంటే ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి నేను అంటే ఈ క్లాస్ మెంబర్ కి నేను స్పేస్ అయితే క్రియేట్ చేశాను, రైట్? సో ఈ స్పేస్ మెంబర్ కి నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి సపరేట్ గా. సో సింటాక్స్ ఏంటి? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ అగైన్ క్లాస్ నేమ్. ఓకే, సో యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ నేమ్ మనము డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. సో నాన్ స్టాటిక్ అంటే మనము క్లాస్ తర్వాత ఇస్తాము, అంటే మెథడ్ కంటే ముందు ఇవ్వచ్చు, క్లాస్లో ఇవ్వాలి. అది మనం యూజ్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నాన్ స్టాటిక్. ఓకే. So now what we'll do, we'll go with the సో ఇవన్నీ మనకు కామన్ గా ఉండే వేరియబుల్స్. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ సమ్ అదర్ థింగ్. మేడం ఒక చిన్న డౌట్, ఇప్పుడు స్టాటిక్ నాన్ స్టాటిక్ లోకల్ చెప్పారు కదా, సో అన్ని దగ్గర కూడా మనం స్టాటిక్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది కదా మేడం? సో ఎప్పుడు యూజ్ చేస్తాం? అంటే నాకు కన్వీనెంట్గా ఉండేదైతే స్టాటికే, అది క్లియర్గా ముందే డిక్లేర్ చేసి తర్వాత స్టాటిక్ అని యూజ్ చేసి చేసుకోవచ్చు, అన్నిటికంటే బెటర్గా అనిపిస్తుంది. అట్లా కాకుండా మూడు డిఫరెన్స్ ఏంటి, ఏది ఎప్పుడు యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది? సో ఇట్స్ అది కూడా మీకు కొంచెం లేట్ గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఆ టాపిక్ కి నేను టచ్ చేయను. ఓకే, ఈ స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి కూడా మనకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ సేమ్ డేటాకి రావాలి అంటే మనము స్టాటిక్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి డిఫరెంట్ డేటాతో నేను క్రియేట్ చేయాలి అంటే నాన్ స్టాటిక్ యూజ్ చేస్తాం. ఓకే, అది మీకు కొంచెం లేట్ గా తెలుస్తుంది. కన్స్ట్రక్టర్ నేను చెప్తాను కదా, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది స్టాటిక్ ఎందుకు నాన్ స్టాటిక్ ఎప్పుడు యూజ్ చేయాలనేసి. ఓకేనా? ఇంకా కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సేమ్ లైక్ డేటా టైప్స్ కూడా సేమ్ మేడం. లైక్ ఎప్పుడు మనము ఫ్లోట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, అట్లా డిపెండ్స్ అపాన్ ద డేటా. ఇప్పుడు నాకు నార్మల్ గా యూజ్ చేయడం అంటే మనం ఇంట్ యూజ్ చేస్తాం. ఓకే, నంబర్స్ కి స్టోర్ చేయాలంటే ఇంట్ యూజ్ చేస్తాం, ఓన్లీ నంబర్. ఓకే, సో అలాగే డెసిమల్ పాయింట్స్ మనం స్టోర్ చేస్తున్నామంటే డబుల్ యూజ్ చేస్తాం నార్మల్ గా. ఓకే, సో డెసిమల్ పాయింట్స్ ఎందుకు ఇలా అంటే ఇక్కడ చూడండి, నాకు ఇన్ కేస్ ఇంట్ ఉందా, ఇంట్ లాంగ్ అనుకుందాం. సో ఇన్ కేస్ లాంగ్ ఏంటి, మనం పెద్ద డేటా టైప్ గా దాన్ని యూజ్ చేస్తే అయిపోయింది కదా అనేసి డౌట్ రావచ్చు. బట్ ఏంటి అంటే ఇంటర్ రేంజ్ ఏమైనా ఎగ్జిట్ అయితే అప్పుడు నాకు ఎల్ అని మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇది ఒకటి టిక్ అనమాట. నాకు ఎల్ రేంజ్ చేంజ్ అవుతున్నప్పుడు అప్పుడు నేను మామూలుగా ఇది యూజ్ చేసేయచ్చు. ఓకేనా, అందుకే నార్మల్ గా ఇంట్ వెళ్తున్నా అంటే మీడియం సైజ్, అక్కడ పెద్దది కాదు అప్పుడు చిన్నది కాదు. అండ్ అలా అయితే మీరు డబల్ కాకోకుండా ఫ్లోట్ యూజ్ చేయొచ్చు కదా, ఫ్లోట్ యూజ్ చేయొచ్చు.
బట్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ నేను ఎఫ్ అనేది మెన్షన్ చేయాల్సిందే, లేదంటే తీసుకోదు అది. ఓకే, ఎఫ్ కంపల్సరీ మెన్షన్. అదొకటేనే మేడం. స్టోరేజ్ కూడా అంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా మనం ఫ్లోట్ లాంగ్ యూస్ చేస్తే దానికి బైట్స్ కూడా ఉంటాయి కదా, లాంగ్కి 64 బైట్స్ అది దీనికి కూడా ఉంది. బట్ ఏంటి అంటే వెయిట్ డెసిమల్ది వచ్చేసి మెమరీ సైజ్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ గా డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 0.1 ఇచ్చావంటే ఇది కంప్లీట్ 64 అంటే 64 బిట్ ని ఫిల్ చేసుకుంటది అనమాట. ఎంత మెమరీ ఉంది అంత మెమరీ ఫిల్ అయిపోతుంది 64 బిట్. ఎలా ఫిల్ అవుతుందంటే ఇక్కడ మనకు మెమరీ అలొకేషన్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. ఇది అంటే మెమరీ స్టోరేజ్ చేసేదే డిఫరెంట్ గా చేస్తుంది ఇది. మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాపర్ రేంజ్ అయితే మనం చెప్పలేము, ఫ్లోట్ కి కానీ డబల్ కి కానీ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రేంజ్ అయితే మనం ప్రాపర్ గా చెప్పలేము. బికాస్ ఎందుకంటే మీరు 0.1 అని ఫిల్ చేసినా కూడా కంప్లీట్ మెమరీ అయితే తీసేసుకుంటుంది. డబల్ 64 బిట్ ఉన్నా 32 బిట్ ఉన్నా ఏది ఉన్నా కంప్లీట్ గా తీసేసుకుంటుంది అనమాట. అది మెయిన్ ఇష్యూ దీంట్లో. అందుకే మనం డబల్ తీసుకున్నా అంత ఇంపాక్ట్ పడదు, ఇది తీసుకున్నా అంత ఇంపాక్ట్ పడదు. ఓకే, సో అందుకే మనం నార్మల్ గా డెసిమల్ కి అయితే డబల్ యూస్ చేస్తాం, నంబర్ స్టోర్ అంటే ఇంటీజర్ కి వెళ్ళిపోతాం. ఓకే, ఇది లోకల్ వేరియబుల్ అవునా? ఇది లోకల్ వేరియబుల్ బికాస్ మెథడ్ లో ఉంది. ఒకటి స్టాటిక్ వేరియబుల్ ప్రింట్ చేస్తాను, స్టాటిక్ బి, స్టాటిక్ ఇంట్ బి అని పెడతాను. ఇప్పుడు స్టాటిక్ ఇంట్ బికి నేను వాల్యూస్ ఇచ్చానా ఇవ్వలేదా? సారీ మేడం, స్టాటిక్ వేరియబుల్ ఉంది కదా, దానికి వాల్యూ ఇచ్చానా లేదా? పబ్లిక్ స్టాట్ ఇంట్ బి ఇచ్చారు అండ్ ఇంట్ ఏ ఇవ్వలేదు మేడం. ఇంట్ బి అని డిక్లేర్ చేశారు, ఇంట్ ఏకి ఇచ్చారు వాల్యూ. అవును కదా, బట్ ఏం వాల్యూ తీసుకుంటుంది అంటే ఇది మనకు స్టాటిక్ అయినా నాన్ స్టాటిక్ అయినా వేరియబుల్స్ ఏ వాల్యూ తీసుకుంటుందంటే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, మీరు వాల్యూ అనేది ఇవ్వలేదు అంటే డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? వాల్యూ అనేది ఇవ్వలేదు అంటే డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది. డిఫాల్ట్ వాల్యూ అనేది 0 నా? అవును, డిఫాల్ట్ వాల్యూ అనేది 0. ఏదానికి? ఇంటీజర్ నంబర్స్ కి. నంబర్ ఇంటి డేటా టైప్ ఏమేమి ఉన్నాయి, షార్ట్, బైట్, లాంగ్ ఉన్నాయి కదా, ఇంట్ అవన్నిటికి 0 తీసుకుంటుంది. ఇన్ కేస్ డెసిమల్ పాయింట్స్ కి డబల్ ఫ్లోట్ ఉంది కదా, అవుట్లకి ఎంత 0.1 అని తీసుకుంటుంది. ఓకే, 0.1. సో అలాగే బులియన్ కి వచ్చేసి ఫాల్స్. ఓకే, క్యారెక్టర్ కి వచ్చేసి నల్. సో ఇలా మనకు డేటా అనేది డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది ఏదానికి, స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. బట్ లోకల్ వాల్యూకి అలా ఉండదు అనమాట. లోకల్ వేరియబుల్ కి డిఫాల్ట్ వాల్యూ అనేది ఉండదు. అందుకే మనము లోకల్ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయకపోతే మనము యూజ్ చేయలేము అనమాట. అంటే ఇన్ కేస్ సంథింగ్ ఇనిషియలైజ్ చేయలేదు, దీన్ని యూజ్ చేసుకోలేము అనమాట. ఇనిషియలైజ్ చేసిన తర్వాతే యూజ్ చేసుకోవాలి. అది లోకల్ వేరియబుల్ కి దేర్ ఇస్ నో డిఫాల్ట్ వాల్యూ అనేది ఉండదు కాబట్టి మనం యూజ్ చేయలేము. ఓకే, బట్ స్టాటిక్ కి కానీ నాన్ స్టాటిక్ కానీ మీరు వాల్యూ ఇవ్వలేదు అన్నప్పుడు మనము యూజ్ అయితే చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఉంటుంది కాబట్టి. క్లియర్? మనకి క్లియర్. ఇది మనకి డిఫాల్ట్ వాల్యూ అన్నది ఇప్పుడు ఇంటి ఏకి కూడా ఇవ్వలేదు అనుకోండి, ఇంటి ఏకి కూడా మనం ఇనిషియలైజ్ చేయలేదు అనుకోండి, రెండింటికి డిఫాల్ట్ వాల్యూ 0 తీసుకుంటుందా లేకపోతే ఒకదానికి తీసుకుంటుందా? ఇక్కడ పైన స్టాటిక్ ఇంట్ బి అని ఇచ్చారు కదా, ఎగ్జాంపుల్ ఈ కేసులో చూడండి, ఇంట్ బి అని ఇనిషియలైజ్ చేసాము కానీ మనం యూజ్ చేసినప్పుడు లోపల మనకి ఏ వాల్యూ ఇచ్చాము, బి వాల్యూ అనేది ఇవ్వలేదు. అలాగే మనం ఇక్కడ మెథడ్లో మనం ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి అని ఇచ్చాము కానీ మనం పైన ఇనిషియలైజ్ చేయలేదు మనం. సో ఇప్పుడు ఏబిసి అని 3 ఇస్తే 3ంటికి డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుందా 0 అనేది? 0 అని
ఆ, నాకు ఇంకొకసారి క్లారిటీగా చెప్పండి. ఇక్కడ డిక్లేర్ చెయ్యాలా? లేదనండి. ఇక్కడ డిక్లేర్. అంటే క్లాస్లో మీరు స్టాటిక్ ఇంట్ బి అని రాశారు కదా, అవును. ఆ లైన్ నేను తీసేశాను. పబ్లిక్ ఓకే. స్టాటిక్, ఓకే, పబ్లిక్ స్టాటిక్ వర్డ్ మెథడ్లో నేను ఇంటి ఐ ఈజ్ ఈక్వల్ టు 45, ఇంటి ఏ ఈక్వల్స్ టు 45 ఇంటి బి ఈక్వల్ టు వచ్చి ఇది నార్మల్గా తీసుకుంటుంది అనుకుంటా. ఇది ఏంటి అంటే లోకల్ వేరియబుల్ ని మనము డిక్లేర్ చేయకుంటే ఇనిషియలైజ్ చేయకుంటే యూజ్ చేయలేం. ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏమైనా వచ్చింది మేడం స్టాటిక్. సో ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుందా దీంట్లో? లేదు తీసుకోదు, 100% తీసుకోదు. డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. లోకల్ వేరియబుల్ కి ఈ ఓకే డిఫాల్ట్ వాల్యూ అనేది ఉండదు. ఓకే డిఫాల్ట్ ఓకే. వాల్యూ తీసుకోవాలంటే మనకి క్లాస్ తర్వాత స్టాటిక్ అనేది యూజ్ చేస్తే కనుక మనకి తీసుకుంటాం. స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్, స్టాటిక్ వేరియబుల్ కైనా కానీ నాన్ స్టాటిక్ వేరియబుల్ కైనా కానీ అంటే మీరు వాల్యూ అనేది ఇవ్వలేదు, బై మిస్టేక్ మీరు వాల్యూ అనేది ఇవ్వలేదు అంటే డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది. బట్ లోకల్ వేరియబుల్ కి డిఫాల్ట్ వాల్యూ అనేది ఉండదు. కానీ ఎలా తెలుస్తుంది మేడం అది స్టాటిక్ అని డిఫాల్ట్ వాల్యూ ఇవ్వలేదని? బికాజ్ ఇక్కడ నేను వాల్యూ ఇస్తున్నాను కదా. ఇక్కడ ఇది స్టాటిక్ అని వేరియబుల్ ఉంది కదా, ఇది ఏంటి మనకు అవుట్ సైడ్ ద క్లాస్ ఉంటుంది, దానికి రికగ్నైజ్ అవుతుంది. ఇది ఓకే స్టాటిక్, ఓకే దీనికి మీరు వాల్యూ ఏమి ఇవ్వలేదు. సో ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చాను అంటే ఆ వాల్యూ తీసుకుంటుంది. ఇన్ కేస్ నేను వాల్యూ ఇవ్వలేదు, జస్ట్ ఇలాగే ఇచ్చేసాను, దీనికి వాల్యూ ఇవ్వలేదు, అప్పుడు డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ వాల్యూస్ ఇస్తే మనకు, ఇక్కడ వాల్యూస్ ఇచ్చాము అంటే మనకు నేను ఏ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది, లేదు అంటే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఓకే ఓకే అర్థమైందా? ఒకవేళ ఇక్కడ స్టాటిక్ ఇంటి బి ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చాము, మళ్ళీ మెథడ్ తర్వాత అవును. ఇంటి బి ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరే వాల్యూ ఇస్తే ఓవర్ రైడ్ అవుతుందా? ఓవర్ రైడ్ అవ్వదు. ఓకే, లోకల్ స్కోప్ చెక్ చేస్తుంది అనమాట. ఓకే, ఓవర్ రైడ్ అవ్వదు. ఇక్కడ ఏంటి అంటే బి వాల్యూ ఏముంది, 96 తీసేసుకుంటుంది. ఫస్ట్ ఏం చేస్తుందంటే మెయిన్ మెథడ్ లోకల్లో, ఇది మెయిన్ లోకల్లో బి వేరియబుల్ ఉందా లేదని చెక్ చేస్తారు, ఉంది కదా, ఈ వాల్యూ తీసేసుకుంటుంది. సో నాకు అలా కాదు, ఈ క్లాస్ లోపల ఉండేది తీసుకుందామని చెప్పాలంటే అప్పుడు నేను మళ్ళీ క్లాస్ ని మెన్షన్ చేయాలన్నమాట, నేను చెప్పాలి అగైన్. సో బి వేరియబుల్ నీకు మెథడ్ లో కూడా ఉంది, క్లాస్ లో కూడా ఉంది, వెళ్ళి ఈ క్లాస్ లో ఉండే తీసుకుంటామని చెప్పాలి నేను. అప్పుడు నాకు క్లాస్ లో ఉండే వాల్యూ అనేది వస్తుంది, క్లాస్ లోపల ఉండే వేరియబుల్ వాల్యూ అయితే వస్తుంది. ఓకే ఓకే కొంచెం ఏంటంటే ఇన్ డెప్త్ గా చెప్తున్నాను కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంటుంది మీకు. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సరే. ఓకే, సో టుడే ఐఎమ్ స్టాపింగ్ హియర్. వేరియబుల్స్ అయితే కంప్లీట్ అయ్యింది. సో టుమారో ఐ విల్ గో విత్ ద కండిషన్స్, లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే ఓకే.